కర్ణాటక వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సినిమాలకు సంబంధించి 40 years బ్యాక్ సినిమాలంటే ప్రకృతిని కాపాడటం, అడవులను కాపాడటం, జంతువులను కాపాడటం. కానీ ఈ రోజు సినిమాలు చూస్తుంటే అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేస్తూ దాన్ని హీరోయిజం అంటున్నారు. ఆ రోజుల్లో నేను చూడటానికి కూడా ఇష్టపడేవని కాదు, కానీ ఈ రోజుల్లో అవి అలాంటి సినిమాలే ఎక్కువైపోతున్నాయి అన్న కామెంట్లు ఇండైరెక్ట్ గా అల్లు ఫ్యామిలీ గురించి చేసినటువంటి కామెంట్లైనా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడారని అనుకోవచ్చు అంటారు. దీన్ని పుష్ప 2 మూవీ రిలీజ్ ఉంది అతి తొందరలో. ఇప్పుడు ఈయన ఇటువంటి కామెంట్లు చేయడం, పర్యావరణ శాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఒక హోదాలో చేశారు ఆ కామెంట్లు కూడా. నాకు తెలిసి సార్ మామూలుగా వచ్చి పవన్ కళ్యాణ్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. అంటే మా ఊర్లో నేను నెల్లూరే కదా ఆయన. అతను సమాజ హితంగానే మాట్లాడతాడు. కాకపోతే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే మీకు అనుమానం వచ్చేదానికి కారణం ఏంటంటే పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అనుకోవచ్చు మీరు. అదేవిధంగా మెగా ఫ్యామిలీకి స్టార్ వార్స్ ఏదైనా జరుగుతున్నాయా, మెగా ఫ్యామిలీకి అదేవిధంగా అల్లు ఫ్యామిలీకి ఏదైనా ఇంటర్నల్ క్లాష్లు ఏమైనా ఉన్నాయా, అందులో భాగంగా నంద్యాల శిల్పా రవికి పోయి అల్లు అర్జున్ క్యాంపెయిన్ చేశాడా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాడా అని అనుకుంటారు. అనుకునే వాళ్ళు అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మంత్రి హోదాలో ఒక రాష్ట్ర అంటే ఒక ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తిగా చెప్పొచ్చు. మామూలుగా నాకు తెలిసినంత వరకు కొంచెం అతను సోషల్ రెస్పాన్స్. జనరల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరిని అడిగినా, ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా అవే చెప్తారు. కానీ గతంలో అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ ఇష్యూలో కావచ్చు, లేదు డైరెక్ట్ గా అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ ఇష్యూలో అయినప్పుడు కావచ్చు, లేదు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ జరిగినప్పుడు కూడా కావచ్చు, అయితే నాగబాబు గారు కామెంట్లు చేసేవాళ్ళు, లేదంటే ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి అల్లు అరవింద్ గారు క్లారిటీ ఇచ్చేవారు. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్దగా ఇప్పుడు వీటిలో ఇన్వాల్వ్ అయ్యి వీటిని పట్టించుకొని వీటి మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదు. దీంట్లో ఒకటే చెప్పాలా, అల్లు ఫ్యాన్స్ అని మెగా ఫ్యాన్స్ అని 2 వర్గాలుగా ఏమి ఉండరు. అందరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎవరైనా. ఇతను హీరోగా డెవలప్ అయిన తర్వాత కొంత ఒక వర్గం ఏర్పడవచ్చు. కానీ జనరల్గా చెప్పాలంటే ఫస్ట్ అల్లు రామలింగయ్య అమ్మాయిని చేసుకున్న తర్వాత చిరంజీవి గారు భవిష్యత్తు బ్రహ్మాండంగా మొదలైందని చెప్పవచ్చు. ఇది అల్లు రామలింగయ్య తోడైంది అని మనం అనేదానికి లేదు. ఆయన స్వయం కృషి కూడా ఉండొచ్చు దాని వెనకాల, అదృష్టం అనేది కలిసి వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇది మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న క్లాష్ అని అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక సినిమా నాది ఇంత కలెక్ట్ చేయాలా, నేను ఇంత శ్రమ పడాలా అని ఉంటుంది. పక్కన మెగా ఫ్యామిలీలో కూడా చిరంజీవికి ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి అతని భవిష్యత్తు రీత్యా ఇలాంటి వాదన అనేది వినిపిస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు పుష్ప 1 అనేది ఇండియా మొత్తం బాగా ఆడింది కాబట్టి ఇలాంటి వర్షన్ ఒకటి జనరల్గా సోషల్ మీడియాలో తిరుగుతుంటుంది. కానీ వాళ్ళు ఇంటర్నల్గా అంత క్లాష్ ఉందా లేదా అనేది మనకెట్లా తెలుస్తుంది. కాకపోతే ఒక విషయం నిగూఢంగా చెప్పొచ్చు, ఒక రాష్ట్ర మంత్రిగా ఈ అడవుల్లో ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ జరిగేదాన్ని నివారించే నేపథ్యంలో కర్ణాటకకి వెళ్ళి అక్కడ ఉన్న మంత్రులను కలిసి 2 స్టేట్లు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ ఫారెస్ట్కి సంబంధించి ఆ ఎక్స్టెన్షన్ అది తిరుపతి అక్కడి నుంచి మొదలయ్యి అక్కడ దాకా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ స్టేట్ కూడా కోఆపరేట్ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మన స్టేట్ టు స్టేట్ ఇంకో స్టేట్ దాటినప్పుడు దొంగలు ఇక్కడ ఎర్రచందనం కొట్టుకొని అక్కడికి వెళ్తే అక్కడ వేరే చట్టాలు ఉండొచ్చు. ఇలాగా సమగ్రంగా ఒక దాన్ని నివారించే నేపథ్యంలో చేసేయడానికి కూడా మనం అనుకోవచ్చు. ఇది వచ్చి వాళ్ళ ఇంటర్నల్ క్లాష్లు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని అంటే వీళ్ళు మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాగబాబు సన్ను నాగబాబు, అదేవిధంగా నాగబాబు కూతురు, వీళ్ళందరూ, అదేవిధంగా చిరంజీవి గారి చెల్లెలు పిల్లలు ఇద్దరు, వీళ్ళందరూ కూడా యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు అల్లు ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఉన్నాడు, శిరీష్ అనే అతను ఉన్నాడు. అతను 2 సినిమాలు ఇప్పుడు 2, 3 రిలీజ్ అయినట్టున్నా అవి పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పోల.
ఓన్లీ టాలెంటే ఇక్కడ ఉంటుంది. సినిమాని సినిమాలాగా చూడాలా, దీన్ని లాగా చూడాలా. ఇది వాస్తవికంగా ఏంటంటే తిరుపతి ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటనే అది. ఆ పుష్ప 1 అనేది ఇది అక్కడ తిరుపతి ప్రాంతంలో ఉన్న అడవుల్లో జరిగేది. మనకు తెలుసు కదా, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆ తిరుపతిలో 40 మంది కూలి వాళ్ళని షూట్ చేసి చంపేశారు కదా, చంపేశారు. ఇవన్నీ కూడా రగడ జరిగింది కదా, బిట్వీన్ 2 స్టేట్స్లో రగడ జరిగింది అనమాట. తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి ఎక్కువ కూలీలు ఇస్తామని ఈ చేస్తున్నారని ఒక నేపథ్యం ఒకటి ఉంది కదా. కాబట్టి ఏంటంటే నేను అనుకోవడం ఇది అతను సమాజహితంగా మాట్లాడాడేమో అని నా ఫీలింగ్. ఎట్లా సమాజహితంగా మాట్లాడాడంటే, అతను చూసేవంటే మనం చూస్తుంటే కూడా ఇప్పుడు మొన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్లో కానీ అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు యొక్క డెమాన్స్ట్రేషన్, ఆయన యొక్క పనితీరుని గమనిస్తూ ఉన్నాడు. అంటే ఒక లర్నర్ లాగే బిహేవ్ చేస్తున్నాడు. తనకంతా తెలుసు అనే భావం, రాజకీయం అంతా వచ్చేసింది అనే భావాన్ని ఎక్కడ చూపించలే.